everyone, welcome to Legal Capital. This is Advocate Shweta. సో ఒక లైవ్ ఇన్సిడెంట్ నేను జరిగింది, నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఒక అతను క్రెడిట్ కార్డ్ లోన్లు లిమిట్కి మించి తీసేసుకున్నాడు. లాట్ ఆఫ్ లోన్స్ ఎక్వైర్ చేశాడు త్రూ క్రెడిట్ కార్డ్స్ అని, హ్యాండ్ లోన్స్ అని ఫ్రమ్ బ్యాంక్స్. అయితే అవి ఆయనకు ఓవర్ బర్డెన్ అయిపోయింది, చాలా ఎక్కువ కట్టలేని స్థితికి వచ్చేసాడు. సో ఆ రికవరీ ఏజెంట్స్ విపరీతమైన హెరాస్మెంట్, కంటిన్యూస్ కాల్స్, నువ్వు ఇస్తావా చేస్తావా అని బెదిరించడము, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాక హీ వెంట్ ఇన్ టు సూసైడల్ థాట్స్ అనమాట. ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఐ డోంట్ నో సమ్హౌ హీ గాట్ అవర్ ఆఫీస్ అడ్రస్ అండ్ హీ కేమ్ టు అస్. అండ్ నాకు ఏదైనా లీగల్గా ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటుందా, నేను చచ్చిపోతాను మేడం, అసలు ఇన్ని అప్పులు ఉన్నాయి, నాకు వచ్చే ఏదైతే శాలరీ ఉందో అది హార్డ్లీ 30,000, నా నెత్తిపైన 70 లక్షల అప్పులు ఉన్నాయి, నేను ఆ 30,000తో ఎప్పుడు ఇవన్నీ క్లియర్ చేయాలి, ఈఎంఐస్లో ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు క్లియర్ చేయాలి, ఈ 30,000తో నేను ఎలా బతకాలి, హీ వాజ్ ఆస్కింగ్. సరే, సూసైడల్ థాట్స్లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ వాళ్ళని కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాము. నువ్వు 70 లక్షలు అప్పు ఎందుకు తీసుకున్నావు అని మనం అడగలేము కదా. వాడు ఇంకా అప్పుడు ఏం చేస్తావు, 70 లక్షలు తీసుకున్నావు అంటే వాడు అక్కడే చచ్చిపోతాడు. సో మేబీ ట్రై టు కామ్ హిమ్ డౌన్, దీనికి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, మీరు భయపడవద్దు అని. బట్ దెన్ ఆయన కూర్చున్నంత లోపల మా దగ్గర హీ గాట్ ఎన్ నెంబర్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ డిఫరెంట్ రికవరీ ఏజెంట్స్. అయితే రికవరీ ఏజెంట్స్ వీళ్ళ హెరాస్మెంట్ చాలా ఎక్కువ ఉందనేది నాకు అర్థమైందండి. వాళ్ళని అంటే ఫిల్దీ లాంగ్వేజ్లో, అన్పార్లమెంటరీ వర్డ్స్, చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్లో తిట్టడము అనేది నేను నోటీస్ చేశాను. బట్ దట్స్ అగెయిన్స్ట్ లా యాక్చువల్లీ. అలా వెంట పడినట్టు అట్లా ఇంట్లో వాళ్ళని తిట్టేయడం, వీళ్ళని తిట్టేయడము, డబ్బులు పక్కన పెట్టండి, మెంటల్ ట్రామాతో నిజంగానే చచ్చిపోతారు వీళ్ళు. వాడికి సూసైడల్ థాట్స్ రావడంలో తప్పే లేదు. ఏదైనా మనిషికి ఇట్లా విపరీతమైన అప్పుల్లో ఉంటే సెకండ్ థాట్స్ ఏముంటాయండి? ఒకవేళ ఇంకేదైనా ముందుకెళ్ళి పని చేయాలనుకున్నా కానీ, ఇంకేదైనా ప్రొఫెషన్లో మనం షైన్ అవ్వాలనుకున్నా, ఒకవేళ లాస్ అయినా సమ్ బిజినెస్లో, ఇంకో బిజినెస్ గురించి ఆలోచించేంత స్కోప్ కూడా ఉండదు బికాస్ ఆఫ్ దీస్ రికవరీ ఏజెంట్స్ అండ్ దట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్స్ చూస్తే కొండలాగా పెరిగిపోతూనే ఉంటుంది. వీళ్ళకేమో డబ్బు ఆ 30,000లో నుంచి ఎంతకని కడతాడు? ఆ 70 లక్షల లోన్ వాడి జీవితకాలం పనిచేసినా కానీ, వాడి పిల్లలు పనిచేస్తే కానీ వాడు క్లియర్ చేయలేడు అనమాట. మనం అనుకుంటూ ఉంటాం కదా, మన వెంకటేశ్వర స్వామి వడ్డీ ఎట్లా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుందో ఆ మాదిరి వీళ్ళకి కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. వాట్ ఎవర్ ద ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్, అది ఆ కొండ తరగదు, వీడి ఇన్కమ్ పెరగదు అన్నట్టు. ఓకే, సో చాలా మంది సూసైడల్ థాట్స్, జోక్స్ అపార్ట్, సూసైడల్ థాట్స్ లోకి వెళ్ళిపోతున్నారండి. అది మెంటలీ వాళ్ళని తినేస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ని. ఇప్పుడు ఒక మనిషి ఎఫెక్ట్ అయ్యాడు అని అంటే ఆల్ ద ఫ్యామిలీ ఆల్సో హూ ఆర్ రిలేటెడ్ టు హిమ్ ఎఫెక్ట్ అవుతారు కదండి. ఫైనాన్షియల్ అయినా కానీ ఏదైనా డిస్టర్బ్ అవుతారు. సో ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే మనుషులు బతకలేరు. సో ఇట్లా హెరాస్మెంట్లకు గురి అవుతున్న వారు, ఇట్లా క్రెడిట్ కార్డ్ లోన్స్ మేము కడతాము, కొంచెం టైం ఇవ్వండి అన్నా కానీ వాళ్ళు వినట్లేదు. సో ఇట్లాంటివి మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ యూ కెన్ అప్రోచెస్. మేము మీకు ఆల్టర్నేటివ్స్, ఏమైనా లీగల్ సొల్యూషన్స్ వీ కెన్ ప్రొవైడ్ యూ. థ్యాంక్ యూ.